గురుగారు ఇప్పుడు అసలు జాతకాలని మనం ఎంతవరకు నమ్మొచ్చు? చాలా పెద్దవాళ్ళు చెప్పే జాతకాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న సార్ మీరు. చాలామందికి మన నిత్య జీవితంలో అందరికీ కూడా మనకి ఎన్నెన్నో ఏదో అవాంతరాలు వస్తుంటాయి, ఏదో కష్టాలు వస్తుంటాయి. అనుకున్న విధంగా ఎంతోమందికి జీవితం అనుకున్న విధంగా జరగదు. ఏదో ఆటుపట్లు వస్తుంటాయి. మనం అండ్ నిత్యం ఏదో ఒక చేద్దాం అనుకుంటే దానికి ఏదో అవాంతరాలు వస్తాయి, ఇంకేదో అను వస్తుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో సమస్యలు, లేకపోతే మనసుకి అశాంతికో ఏదో కారణాలు అనేవి, ఏదైనా అనుకున్న పని అవ్వకపోవటమో, లేకపోతే ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు దానికి రకరకాల అనుకోని రీతుల్లో ఏదో అవాంతరం రావటం, లేకపోతే ఇంకా అనారోగ్యం, ఆర్థికం ఇలా ఏవో రావటం జరుగుతుంటాయి. మన సమస్యలు ఏమన్నా మనకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం, చాలామందికి ఏదో విధంగా పరిష్కారం రావాలని ముందర భగవంతుని ఆశ్రయిస్తాం. తర్వాత మన జాతకం అందరం వింటుంటాం కదా మనం, ఏదో జాతకం నా బాగాలేదు, నాకు పలానా టైం నడుస్తుంది, పలానా గ్రహం ఏదో దశ నడుస్తుంది, ఏదో దానివల్ల నేను కష్టాలు పడుతున్నాను అని ఇంకోళ్ళు ఎవరు మనం గొప్ప ఎవరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అంటుంటారు, ఏదైనా నీ దశ బాగాలేదా, లేకపోతే నీకు ఎవరికైనా చూపించుకోపోయావా, ఇది సర్వసాధారణంగా వింటుంటాం మనం. సో అప్పుడు మనం ఎవరి ద్వారా తెలుసుకుని ఏదో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటామని చెప్తారు. ఇట్లా ఇట్లా చేసుకొని అయినా ఇది ఫలానా ఇది నడుస్తుంది, నీకు ఇలా చేసుకోమని. అయినా వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకుంటున్నా కూడా ఒక్కొక్కసారి మనకేంటంటే ఆ సమస్యలకి పరిష్కారం లభించదు. అన్నీ చేసినా కూడా లభించకుండా పోతుంది. అలాగే ఇంకొకటి ఏంటి, ఇలా వివాహాల విషయంలో ముఖ్యంగా ఏంటి, ఏదైనా మన జాతక పొంతన కోసం అని చెప్పి ఆ వధువరులు ఇద్దరిది చక్రం తీసుకుని మనం ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి వెళితే అప్పుడు రెండు చూసి చాలా బాగుంది నైనా మీరు చేసుకోండి అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మనకేంటి, వెళ్ళిన తర్వాత ఈ జాతక చక్రం అనేది ఒకటే, ఎవరు చూసినా కూడా ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది కదా. సో మనుషుల జీవుల యొక్క ప్రారంభ కర్మ అనేది ఎంత దాకా వెళుతుందంటే ప్రభావితం చేయటం అనేది ఆ క్షణంలో చూసిన ఆ మహానుభావుడికి కూడా వాళ్ళ యొక్క ప్రారంభ కర్మ యొక్క ఇది వారిని కప్పేసి ఆ చూసిన మహానుభావుడికి కూడా వీళ్ళకి సత్యం కనపడదు అక్కడ అనమాట. కనపడకుండా ఆయన నోటి నుంచి మీ ఇద్దరికి బాగుంటుందనే ఉంటుంది. ఎందుకు, ఈ జీవి అదంతా కూడా అనుభవించాల్సి వచ్చి రాసిందనమాట వీళ్ళిద్దరు కూడా. అందుకని మనం ఒకరికి కాదు నలుగురు చూపించుకున్నా నలుగురు ఇదే చెప్తారు. మన వీళ్ళ జీవితం ప్రారంభ కర్మ విధంగా రాసి పెట్టున్నప్పుడు వాళ్ళకి కనపడకపోవడం కూడా ఇదే కనపడుతుంది. సో అయితే మీరు అనవచ్చు, అంటప్పుడు మనం అసలు జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం ఏముందండి, ఇంకా అనవసరం అన్నట్టు. నిజంగా చెప్పాలంటే ఒక 40-50 ఏళ్ల క్రితం వివాహాల విషయంలో ఈ జాతక పొంతన అనేది లేదు. ముహూర్తం ఏం చేసేవాళ్ళు, ఏదైనా ఎవరికైనా పిల్లవాడికి కానీ పిల్లకి కానీ సంబంధం కావాలనుకున్నప్పుడు ఆ ఫలానా ఊళ్ళో సంబంధం ఉన్నప్పుడు వెళ్ళి ఆ ఊళ్ళో కనుక్కోవటం, మంచి చెళ్ళని చూసుకోవటం, ఈ ఫ్యామిలీలు ఎటువంటివి ఏంటి అన్ని చూసుకుని దాని ప్రకారం వివాహానికి ముహూర్తం పెట్టుకుంటారు. కానీ జాతక పొంతన ఆ రోజుల్లో చేసేవాళ్ళు కాదనమాట. ఈ తర్వాత ప్రారంభం ఇప్పుడు ఎంత అతిగా అయిపోయిందంటే మనకి చివరికి ఇన్ని నక్షత్రాలే, ఈ రాశే, ఈ నక్షత్రాలే ఇట్లాగే అనుకోండి. దీనివల్ల ఎంతో ఆలస్యం అయిపోతుంది. దీనివల్ల ఆలస్యం చేసుకుంటున్నారు ఈ నక్షత్రాలు వీటిల్లో పడిపోయి. కానీ నిజంగా ఏ మనిషికైనా మనకి ఎలా రాసి పెట్టిందో మన జీవితం అంతా ప్రబుద్ధ క్రమం ప్రకారం వెళుతుంది. అసలు వాళ్ళిద్దరికి వివాహం అవుతుందంటేనే అర్థం వాళ్ళిద్దరికి రాసి పెట్టుందనే కదా. మళ్ళీ జాతకం చూసి మ్యాచింగ్ అనేది ఏమిటి, ఒక ఇద్దరు వ్యక్తులకి అందుకని కొంతమంది చూడండి, జాతకాలు నచ్చినా నచ్చకపోయినా కుదరలేదు అని చెప్పినా ఆ పిల్లలు ఇద్దరు గట్టిగా పోట్లాడి మరీ చేసుకుంటారు, మేమే చేసుకుంటాం, ఏమవుతుందో చూస్తాం అన్నట్టుగా అంటారు. అంటే ఏంటి, వాళ్ళిద్దరికి రాసి పెట్టుంది అది. సో రాసి పెట్టినప్పుడు ఆ ప్రకారమే జరుగుతుంది ఏంటి. సో నేను అందరికీ చెప్పేది, మీరు అంత భగవంతుని మీద మీరు నిజంగా ఇంత నమ్మకం పెట్టుకుని ప్రారంభ కర్మలు ఇవన్నీ వీటి మీద
నమ్మకం పెట్టుకుని భగవంతుని ప్రార్థించి చక్కగా ఉండాలని చెప్పి అంత గట్టి మనోధైర్యం సంకల్పనప్పుడు ఏం చూడక్కర్లేదు మనం. పోనీ అలా కాదు, మేము అలా కాదు, మేము కొంచెం చూస్తామన్నప్పుడు కొంచెం బేసిక్గా చూసుకోండి, అంతేగాని మిగతా జరిగే వాళ్ళిద్దరి జీవితాలు ఏ విధంగా జరగాల్సినది రాసిపెట్టి ఉంది ఆల్రెడీ. దీనివల్ల మీరు విపరీతంగా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుని సంవత్సరాల తర్వాత పొడిగించుకుంటూ పోకండి, బేసిక్గా చూసుకోండి. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కొన్ని వేల మంది నేను చూస్తాను. అండ్ కొంతమంది ఫ్యామిలీస్లో అయితే వాళ్ళు ఎంతో హేమహేమిల్ లాంటి మహాపండితులు జాతకం చూపించుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ఆ పండితులను కూడా నేను తప్పుపట్టట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎంతటి మహాన్ పండితుడికైనా మహానుభావుడికైనా వావతలు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రారంభ కర్మ వారికి కూడా అది వారి నోటి నుంచి అప్పుడు ఆ సత్యం అనేది కనపడదు అన్నమాట. అది కనపడకుండా వాళ్ళకి ఏ విధంగా రాసిపెట్టిందో దాని ప్రకారం ఈ నోటి మాట వస్తుంది. బాగానే ఉంటుందని ఇంకోళ్ళ దగ్గర తీసుకెళ్తారు మీరు, మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటుందంటారు, మళ్ళీ బాగానే ఉంటుందంటారు. ఏంటి ప్రారంభ కర్మ అనేది అంతగా ఒక మనిషిని అంతగా ప్రభావితం చేస్తుంది మన జీవితాన్ని మనకి. కానీ అలాగే ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా జ్యోతిష్ శాస్త్రం అంటే జ్యోతిష్ అంటేనే తేజస్ అన్నమాట, వెలుగు. ఇది ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం మన పురాతన కాలం నుంచి గ్రహాల కదలికలు, సూర్యచంద్రులు, ఈ ప్లానటరీ సిస్టము, ఋతువులు, వీటిలన్నిటికీ సంబంధించిన శాస్త్రంగానే మనం చెప్పుకునేవాడు. దీంట్లో ఇప్పుడు ఈ ప్రశ్నాశాస్త్రం కానీ ఈ ఫలితాలు కానీ ఇవన్నీ అనేవి తర్వాత వచ్చాయి, కానీ ఇవి అంత ముఖ్యమైన ఇది కాదు. బేసిక్గా ఇదంతా కూడా మనం చెప్తాం కదా. ఇప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఏ కంప్యూటర్ లేని రోజుల్లోనే గ్రహణాల గురించి చెప్పేవాళ్ళు, ఈ టైంకి గ్రహణం వస్తుంది. అవన్నీ లెక్కలు కట్టి, అంటే ఖగోళ శాస్త్రం కూడా దీంట్లో భాగం యాక్చువల్గా. అన్నీ మనకి అసలు ఎక్కడో కొన్ని కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలు, ప్లానెట్స్, వాటి మూమెంట్స్, ఏ క్షణానికి ఎక్కడ ఏ రోజుకి ఏది వస్తుంది, ఇవన్నీ చెప్పే శాస్త్రమే మనకి జ్యోతిష్ శాస్త్రం. ఓకే, అంత దాన్ని చివరికి ఇప్పుడు జ్యోతిష్యం అంటే ప్రతి వాళ్ళకి ఈ గుర్ర పందాల్లో ఏ గుర్రం గెలుస్తుంది, ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, దీని మీదకే వెళ్ళిపోతున్నాయి. కానీ లేకపోతే ఇగో ఈ స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్, ఈ లాటరీలు, ఇట్లా చెప్పాను కదా, ఈ హార్స్ రేసెస్, వీటిల్లో లేకపోతే ఈ ఎలక్షన్స్ అని కానీ ఇటువంటి వాటిల్లోకి వెళ్ళిపోతుంది. కానీ నిజంగా ప్రపంచానికి ఇది ఎంతో ఉపయోగకరమైనది, ఇది ఎంతో విస్తృతమైనది, అది అసలు ఈ శాస్త్రం అనేది కాకుండా దీనికి పరిమితం అయిపోయి, వ్యక్తులు పరిమితం అయిపోయి చేసుకుంటున్నారు. అండ్ సో దాంతో ఏమవుతుంది, కొన్ని చోట్ల ఇప్పుడు కాలక్రమంగా ఎన్నో వాటిలో వ్యాపార ధోరణులు మనకు వచ్చేసినట్టు వీటిల్లో కూడా వచ్చేసి మనం ఇప్పుడు అంటున్నాం కదా, మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా కమర్షియల్గా అయిపోయిందండి అని అంటున్నాం. అలాగే దీంట్లో కూడా ఇదేంటిది, ఇది ఒక మనిషిని యొక్క బలహీనతని ఆసరా చేసుకునేది.